మా కరీంనగర్‌ల బక్కగా ఉన్నోళ్ళని చూస్తే ఓ మాట అంటారు. "బక్కోళ్ళకి బొక్కలలో బలం ఉంటదిరా" అని. అంటే నేను ఓకే. ఇదేదో శాస్త్రానికి అంటుర్రులే అనుకున్నా. కానీ ఈరోజు ప్రేరణను చూస్తే కన్ఫర్మేషన్ వచ్చిందబ్బా! నిజంగా ప్రేరణ ఎట్లుంటది? సన్నగా లీన్ పర్సనాలిటీ. అసోంటిది ఆమె నబీల్‌ని ఎత్తుకొని అట్లా ఎత్తుకొని ఉన్నది చూడుర్రి. ఇదివరకు కూడా ఎవరినో ఎత్తుకుంటది. సూపర్ అబ్బా! అసలు గ్రేట్ నిజం. అసలు నిఖిల్ విష్ణుప్రియని ఎత్తుకుని అంతసేపు ఉండలేకపోయిండు. అటువంటిది ఈ మనిషి బక్కగా ఉంటది, గింతంత ఉంటది. ప్రేరణ నబీల్‌ని ఎత్తుకొని ఉన్నదబ్బా! మళ్ళా ఈ ఈ పర్సన్ ఏమన్నా ఇదివరకు కట్టెలు కొట్టి కష్టపడి వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కాదు కదా! సున్నితంగా పెరిగిన మనిషేనే. బీటెక్‌లు చదువుకున్న ఆమెనేనే. అమెరికాలో 4 ఏళ్ళు ఉండొచ్చిన ఆమెనేనే. ఈమె భలే మోసిందబ్బా! భలే అనిపించింది నాకైతే. మళ్ళా చేసే పని ఏమన్నా గొడ్డు కష్టమా? సీరియల్ యాక్టింగేనే. ఏడా ఈ వెయిట్స్, గీట్స్ మోసేది కాదు కదా! నబీల్‌ని ఎత్తుకుని అంతసేపు ఉంది. ఏం స్ట్రెంత్ ఉందబ్బా బొక్కలలో అనుకున్నా. వెరీ నైస్. అండ్ ఓవరాల్‌గా ఈ సీజన్ టోటల్ పర్ఫార్మెన్స్ చూసినా గానీ టాస్కులలో ఇచ్చి పడేస్తది అబ్బాయిలతో సమానంగా. మామూలు తెలివి కలది కాదు, మామూలు స్ట్రాంగ్ పర్సన్ కాదు. నెక్స్ట్ లెవెల్. అసలు ఈ సీజన్‌లో చూడుర్రి రోహిణి, ప్రేరణ ఎంత స్ట్రాంగ్‌గా ఆడతారబ్బా వీళ్ళిద్దరు. అబ్బబ్బబ్బా! సూపర్ టాస్కులలో క్వీన్స్ అంతే. సూపర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది. నాకు ఈ సీజన్‌కి ఫీమేల్ విన్నర్ ఇచ్చినా బాగుండని ఒకప్పుడు ఒకానొక టైంలో అనిపించింది. ప్రేరణని ఇయ్యొచ్చు కదా! ఆ తర్వాత రోహిణిని చూస్తే రోహిణి కూడా ఏం ఎలిజిబుల్ కంటెస్టెంట్ ఫర్ ద విన్నింగ్ అనిపించింది. వీళ్ళ జర్నీ కూడా బాగుంటది. రోహిణిది అయితే కింద నుంచి మీదికి లేచిన జర్నీ గానీ, ప్రేరణ అయితే ప్రతి చోట కూడా విన్నర్ కావాలన్న తపన గానీ, ఇవన్నీ కూడా టాస్క్‌లలో పర్ఫార్మెన్స్‌లు గానీ సూపర్ అనిపిస్తది. ఫీమేల్ విన్నర్‌ని ఇచ్చేయండి అబ్బా! ఈ లొల్లిపాడు కాదు. ఎవరినిచ్చినా తప్పులేదు ఈ సీజన్‌కి. ఏమో విష్ణుప్రియ విన్నర్ అయినా అవ్వచ్చు. ఓట్లు అట్లా పడుతున్నాయి. ఏందది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లలో నడుస్తుంది విష్ణుప్రియ. ఆ మాత్రం ఉంటది కదా మరి. సరే. అయితే ఇయాల ఎపిసోడ్‌లో ఎవ్వరిని పిలిచి అడిగినా, చిన్న పోరగాన్ని కూర్చొనబెట్టి అడిగినా సింపుల్‌గా చెప్తాడు వాడు. నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరు కొట్టుకున్న దానిలో ఎవరిదిరా తప్పు అని అంటే వాడు చిన్న పోరాడు స్కూల్‌కి పోయి 5వ తరగతి పోరాడిని కూర్చొనబెట్టినా కానీ ఇద్దరు ఇట్లా తప్పు అంటే గీ నిఖిల్ గిన పొడుగున్నాడు చూడు గైన్నే బాగా కొడతాడు, బాగా గుంజి పారేస్తాడు, బాగా నూకేస్తాడు, బాగా ఇసిరేస్తాడు, కాలు పట్టి గుంజి ఇష్టం ఉన్నట్టు చేసింది కదా ఆయనదే తప్పు అని చెప్తాడు. చిన్న పోరాడు కూడా తప్పంతా కప్పటిగా అయినదే అని చెప్తారు. అవునా కదా? పండు ముసలామని అడిగి చిన్న పూరని అడిగినే చెప్తారు. ఇక దానికి మసిూసి మారేడుగా చేసి నిఖిల్ది తప్పే కానీ గౌతమ్ది ఇటిట్ట తప్పు ఇటిట్ట తప్పు పోయిన వారం ఏమైందంటే అంతకపోయిన వారం ఏమైందంటే అని చెప్పే శాస్త్రంగా చెప్పే మనుషులు ఉంటారు. వదిలేద్దాం, మనకు సంబంధం లేదు. ఈరోజు 200% నిఖిల్ది తప్పు. నిఖిలే గౌతమ్ కంటే ఎక్కువగా అగ్రెసివ్గా ఆడిండు, యారగెంట్గా ఆడిండు, ఇష్టం ఉన్నట్టు తోసేసిండు, ఇష్టం ఉన్నట్టు ఇసిరేసిండు, ఇష్టం ఉన్నట్టు కింద పడేసి గుంజుకొచ్చిండు. ఒక కాలు బట్టి గుంజుకొస్తే ఏదైనా జారకూడదు జరిగితే ఎవడయ్యా రెస్పాన్సిబిలిటీ? ఆ 1 లెగ్ గుంజుడు తప్పు, చాలా తప్పు. ఇష్టం ఉన్నట్టు గుంజి పారేసిండు, ఇష్టం ఉన్నట్టు గుంజి పారేయడం అంటే ఒకసారి గుంజి పక్కకు పడేసినాం అంటే కాదు, పట్టి గుంజుకొచ్చుకున్నాడే. ఏందోనట. మన చిన్నప్పుడు కృష్ణుడి సినిమాలలో మనకి మహాభారతానికి సంబంధించిన సినిమాలలో ఇది కంస మహారాజుకి ఇట్లా కాళ్ళు రెండు ఇట్లా జిల్చి ఇటొక్క బాడీ ముక్క వేస్తారు చూడుర్రి. ఆ టైప్లో ఏంది ఇది అదేనా భీముడు అనుకుంటా కదా, భీముడు ఎవరున్నా చంపినప్పుడు అనుకుంటా, సారీ మర్చిపోయాను. మొత్తానికి అయితే అట్లా ఒక కాలు పట్టుకుని చీల్చి పారేస్తాడు, ఇగ్గుకొస్తాడు, గుంజుకొస్తాడు, ఏందేందో చేస్తాడు. అంత రూడ్ బిహేవియర్ ఉంటుంది అబ్బా వీళ్ళ టాస్కులలో. మరీ అంత ఈ ఆసం అంతా పృథ్వీ అంతే, ఇద్దరంతే రూడ్ బిహేవియర్ ఇన్ టాస్క్లు. ఎందుకు అంత రూడో అర్థం కాదు. మరీ అంత ఇగ్గుకొచ్చుడు ఎందుకు, మరీ ఎందుకు గుంజుకొచ్చుడు ఎందుకు, దేనికి అది తప్పు కదా? తప్ప కాదా? ఏమైనా అయితే జరగకూడదు జరిగితే ఈ షో పర్మనెంట్ ఇక ఇదే జీవితమా? బిగ్ బాస్ గెలిస్తే ప్రపంచం మొత్తం నీందేనా? ఏందో ఆ టాస్క్కి గెలితే ఎంత, గెలవకపోతే ఎంత? కొంచెం డీసెన్సీ ఉండాలి. ఆడు ఫిజికల్ టాస్క్ పోయి గట్టిగా ఆడాలి. పోయిన సీజన్ ఆడలేదా సూపర్ ఆడిరు, ఇంతకంటే గట్టిగా ఆడిరు. కానీ ఎట్లా ఆడిరు? పట్టుకొని పల్టీలు కొట్టిరు, అది చేసిరు కానీ ఒక్క కాలు పట్టుకొని గుంజుకొచ్చుడు గొర్ర అవసరమా? పైకి వెళ్ళి ఫస్ట్ రౌండ్లో నువ్వు చేయలేవా, ఫస్ట్ రౌండ్లో నువ్వు గుంజుకొచ్చినావు కానీ ఫస్ట్ రౌండ్లో ఎవరు ఇసిరేస్తే ఎవరు తోసేస్తే అట్ట ఊరంతా తిరిగి వచ్చింది గౌతమ్ చెప్పురి. బలంగా దోసేయలే, తప్పు కదా? ప్రేరణకేమో పాపం మాటత్తలే, నిఖిల్ అందామంటే ఎట్లా అని చెప్పి అనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్లో నిఖిల్ని గెలిపిద్దామని ప్రయత్నం చేస్తుంది. బాగా గమ్మత్ చేసిందే. ఇవాళ ఎపిసోడ్లో ప్రేరణ నబీల్ని ఎత్తుకోవడం ఎంతైతే సూపరో, ఇవాళ ఎపిసోడ్లో గౌతమ్ కృష్ణ కేక్ కట్ చేసే విధానం అంతే సూపర్. నెక్స్ట్ లెవెల్ ఆడిండు. ఇది ఇక చెప్పరాదు మాటలలో. అందరూ హౌస్లో ఉన్న వాళ్ళంతా మెచ్చుకున్నారు.
వాళ్ళే మెస్మరైజ్ అయ్యారు, కాంపిటీటర్సే ఖతర్నాక్ అని చెప్పారు. నిఖిల్ కట్ చేసిండు, కానీ నిఖిల్ మీద మీద కట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. గౌతమ్ అట్లా కాదు, ప్రతిసారి కూడా డిసెక్షన్ చేసి పడేసిండు. నిజంగా వెనక నుంచి రోహిణి అన్నది కదా, అమ్మో డాక్టర్ బాబు ఆపరేషన్ చేద్దామని చూస్తాడు, సర్జరీకి ఎక్కడ పోయాలా అని చెప్పి ఆలోచిస్తుండు అని అంటే చూడు, సర్జరీ ఎట్లా చేద్దామని చూస్తున్నాడు అని. నిజంగా అట్నే చేసిండు, ఖతర్నాక్ చేసిండు. ఇప్పుడు కామెంట్లు పెడతారు, అతను ఎంబీబీఎస్ చేశాడు కాబట్టి కటింగ్ ఈజీ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి, దిక్కుమాలిన కామెంట్లు ఉంటాయి. ఏంటంటే ఒక కామెంట్ వచ్చిందే, దీనికంటే ముందు వీడియోలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఈరోజు ఏం జరిగిందో. అందులో కామెంట్ ఏంటి తెలుసా, నిఖిల్కి లెగ్ ఇంజురీ అయింది, లెగ్ నొప్పి ఉంది కాబట్టి నిఖిల్ లెగ్ని గౌతమ్ తొక్కాడు కాబట్టి బే అన్నాడట, లేదంటే బే అనకపోయేదట. లైవ్ చూసి మాట్లాడరాని పెట్టాడు. మరి నువ్వు లైవ్ చూసినావు, లైవ్లో ఆ ఫైటే చూపించలేదురా అయ్యా, నువ్వు పొక్కిండు ఏంద్రా తొక్కల మాటలు. ఏందో పిఆర్ బ్యాచ్ ఆ కామెంట్, కానీ నాకు భలే అనిపించింది. అంటే పాపం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఓ అట్ట తొక్కిండా అందుకని చెప్పి నొప్పి వచ్చిందా అందుకని చెప్పి అన్నాడా అన్న ఫీలింగ్లోకి పోతారని చెప్పి ఏదో పదప్రయోగం చేసిన వాడు, అంతకు మించి ఇంకేం లేదు. అప్పుడు వచ్చిన లైవ్లో వాళ్ళు ఆడిన ఆట చూపించలే. కాలు దొక్కిండు, వేలు దొక్కిండు, ముక్కు దొక్కిండు, ఏది పడుతుంది పెడతారు అంతే, పట్టించుకోవద్దు. లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా టోటల్గా నిఖిల్ చాలా రూడ్గా ఆడిండు అబ్బా, చాలా రూడ్గా ఆడిండు, అగ్రెసివ్గా ఆడిండు అని చెప్తారు. అంతే, అగ్రెసివ్గా ఆడిండు సంథింగ్ అట్లాంటి మంచి పేర్లు పెడతారు అన్నట్టు. అరగెన్స్ని అగ్రెషన్ అని చెప్పి ఒక పేరు పెట్టారు కదా, సో ఆ టైప్లో పెట్టి చెప్తారు. సో టోటల్గా అయితే టాస్క్లో సరే ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం. కేక్ టాస్క్ ఉంది కదా, కేక్ టాస్క్లో అయితే ఖతర్నాక్ ఆడిరు. ఓపెనింగ్ మనకి ఎపిసోడ్లో చాలాసేపు అయినా ఎపిసోడ్లో మనకి స్టార్టింగ్లో కల్లా జోడు కాలేజీ పాప జోడు ఇలా రెడీ కూడా కాడ ఆపి చూడు పాడేశారు, అందరూ వచ్చారు. సేమ్ యాజ్ యూజువల్గా నిన్న ఏదైతే జరిగిందో అదే జరిగింది. మీరు గమనించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నిన్న చెప్పినా కదా, మీరు చూస్తారు. మనకి ఫస్ట్ అవినాష్ నబీల్ ఇద్దరు డాన్స్ చేస్తున్నారు. మెల్లగా ప్రేరణ జాయిన్ అయింది. ఆ తర్వాత రోహిణి, ఆ తర్వాత నిఖిల్ వచ్చి వెనకాల కాళ్ళు అటు ఇటు ఆడిస్తుండు. ఆ తర్వాత మెల్లగా డోర్లు ఓపెన్ అవుతున్నాయి, వెనక నుంచి వెళ్ళి విష్ణుప్రియ అడుగుపెట్టింది, పాట అయిపోయింది. అగైన్ మెల్లగా వస్తుంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎంజాయ్. ఓకే, నెక్స్ట్ రోహిణి నబీల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది అదే. రోహిణి అంటుంది కదా, నేను డామినేటింగ్ గర్ల్నా, అంటే నేను అథారిటీ చూపించి డామినేటింగ్ గర్ల్ లెక్క కనబడతాను, నార్మల్గా కనబడతాను. నార్మల్ నువ్వు అన్ని పనులు చేస్తుంటావు కదా, బొలు కడుకుంటే బయలుతుంటావు, గిన్నె కట్టుకుంటావు అని చెప్పి నన్ను ఏం చెప్తాను. అక్కడ అవినాష్ జర జోక్ చేసిండు, అయిపోయింది. ఆ తర్వాత టాస్క్ నెంబర్ 1 స్టార్ట్ అయింది. గోల్డెన్ టికెట్ పొందిన మీ అందరికీ ఒక ప్రయోజనం లభిస్తుంది. మీ ముగ్గురిలో ఒకరికి ఓటు బిల్స్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ అందిస్తున్నాడు. ఇదే చివరి అవకాశం. సో విష్ణుప్రియ సంచాలక్ అని చెప్పి ఒక కేక్ ఉంది, మీ ముందు ఒక కేక్ ఉంది. ఆ కేక్ కట్ చేసి పారేయాలి, కట్ చేసి ముక్కలు చేసి అవతల పారేయాలి. అయితే ఎవరి చేతిలో కట్ చేస్తున్నప్పుడు 8 కింద పడుతుందో దే ఆర్ అవుట్ అని చెప్పిండు. 8 పైన పెట్టిండు, ఇసుక కుప్ప ఆడబెట్టిండు, కేక్ కట్ చేసినట్టు కట్ చేయాలి. చిన్న కార్డు ముక్కిస్తాడు, ఆ కార్డుతో కట్ చేయాలి. అయితే నిఖిల్ బాగానే కట్ చేసిండు, వెరీ నైస్. అండ్ ఈరోజు స్పెషల్గా క్లారిటీగా ఇంకొన్ని విషయాలు తెలిసినాయి, అవి చెప్పకూడదు, కాకపోతే మీరు అబ్జర్వ్ చేసిరేమో అని నేను అనుకుంటున్నా. కేక్ కటింగ్ టాస్క్లో తెలిసిన అంశాలు ఏంటి. నిఖిల్ కట్ చేసిండు, అయిపోయింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, రోహిణి అందరూ లైన్గా కట్ చేసుకుంటూ పోయారు. వీళ్ళంతా మీద కట్ చేస్తున్నారు, లైట్ కట్ చేస్తున్నారు. వస్తాండి అయ్యా సేటు కోసి పారేసుడే, కసక్కన కోసి పసక్కన అక్కడ పారేస్తాడు. చికెన్ చేపలో మటన్ చేపలో పనిచేసినట్టు చేసిండయ్యా. పెద్ద ముక్కలు కొట్టాలి, చిన్న ముక్కలు కొట్టాలి. పెద్ద ముక్కలు కొట్టి బిర్యానీకి అనగానే కొట్టినట్టు ఇంత పెద్ద ముక్కలు కట్ చేసి అవతల పారేసిండు. వెరీ నైస్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కోస్తూనే ఉన్నాడు. ఆఖరికి చిన్నగా అయిపోయిందబ్బా. చిన్నగా అయిపోయినప్పుడు కూడా ఓ సైడ్ నుంచి ఇంత పెట్టి ఇట్లా తీస్తే అది ఇట్లా వంగేదాకా కట్ చేసి పారేసిండబ్బా. మామూలు ముచ్చట కాదు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి అడిదిక్కు మెల్లగా సైడ్కి వెళ్ళి గింత అంత తీసిండు. నిఖిల్ది తప్పేమంటలే, నిఖిల్ది పొరపాటు ఏమంటలే, నిఖిల్ సరిగ్గా ఆడలేదు అంటలే. నిఖిల్కి మించి అంతకు మించి నిఖిల్ ఏంటంటే సేఫ్గా ఆడిండు. యాజ్ యూజువల్గా సీజన్ మొత్తం ఆడినట్టే సేఫ్గా ఆడిండు. అదే గౌతమ్ ఏంటది, రిస్క్ లేకపోతే లైఫ్లో దొరికేది రస్కే అంటాడు, ఆ స్టైల్లో ఆడిండు. సో రోహిణి ఈసారి తీసేటప్పుడు అవుట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లైవ్లో విష్ణుప్రియ అవుట్ కాగానే నవ్వుతుంది. అది కట్ చేశారయ్యా, తెలుసు కదా ఏం చేస్తున్నాము, ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసు కదా బీబీ టీం. కట్ చేసి పారేశారు.
అప్పుడు తేజ అవుట్ అయినప్పుడు నవ్వింది, ఇప్పుడు నవ్వింది. అప్పుడేమో వేరే నబిల్‌తో ముచ్చట పెడితే నవ్వింది. నబిల్ అట్లాంటి ఇట్లాంటి నవ్వింది అనుకుంటే ఏదో చెప్పిర్రు. మసిపూసిమారేడుగా చేసే ప్రయత్నం చేసిర్రు. ఈరోజు కూడా నవ్వితే ఆల్రెడీ బయట ఆ వీడియో బయటకొచ్చేసింది. ఏది రోహిణి అవుట్ కాగానే నవ్విన విషయం ఇగో ఇట్లా నవ్వుతుంది అని నవ్వుతుంది. ఓకే, నవ్విన విషయం బయటకు వచ్చింది. ఆ వీడియో క్లిప్ బయట తిరుగుతుంది. ఎమ్మడే కింద కామెంట్లలో తెలుసా, ఒరే ఏంట్రా మీరు విష్ణుప్రియ ఏం చేసినా తప్పారా, నవ్వినా తప్పారా, అసలు నవ్వింది ఎందుకు తెలుసా, పక్క నుంచి ప్రేరణ ఏదో కామెంట్ చేస్తుంది అందుకు నవ్వింది. ప్రేరణ అప్పటికి అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్తో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతుంటే ఆమె ఏమో అన్నదట, ఈమె నవ్విందట. ఇక్కడ కింద కామెంట్లు వాడి కామెంట్ కింద మళ్ళీ ఇంకో కామెంట్ ఉందనట. ఆల్రెడీ క్లిప్ వైరల్ అయింది. దాని కింద ఏంటి తెలుసా, కామెంట్ కింద ఒరే ప్రేరణ బాధపడుతుంది కదా ఏమన్నది, ఆమె అన్నందుకు ఏదో నవ్విందట. ఆమె ఏమంటుంది అక్కడ, ఆమె ఆల్రెడీ అయ్యో పాపం అంటుంది. అక్కడ నబీల్ అయ్యో పాపం అంటాడు, అవినాష్ అయ్యో పాపం అంటాడు, నిఖిల్ బాగా ఆడినావు పాపం ఓడిపోయినావు, అయినా పర్లేదు బ్యాడ్ లక్ ఓడిపోయినావు, చాలా కష్టపడి ఆడినావు అనుకుంటే నిఖిల్ చెప్తాడు. అక్కడ గౌతమ్ కూడా అయ్యో సూపర్గా ఆడినావు కానీ ఓడిపోయినావు అన్నట్టు ఇవన్నీ మాట్లాడుతారు. అక్కడ ఎవరేమనలే, కానీ కింద కామెంట్లో ప్రేరణ ఏమో అన్నది అందుకే నవ్వింది, నబీల్ ఏమో అన్నాడు అందుకే నవ్వింది, అవినాష్ నిఖిల్ ఏదో మాట్లాడుతాడు అందుకే నవ్వింది. అరే నవ్వొచ్చే మాట లేదురా, సిచ్యువేషన్ లేదురా అయ్యా, మేడం అంతే, మేడం అంతే సార్, మేడం అంతే. అది అయితే అది తీసేసిర్లే, నీట్గా ఎడిట్ చేసిరు, ఎపిసోడ్లో లేకుండా చేసిరు. ఆ క్లిప్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో బాగా తిరుగుతుంది. అయిపోగానే అప్పటికే అందరూ కూడా గుడ్ జాబ్ గౌతమ్, గుడ్ జాబ్, అబ్బా మామూలు కాదురా అయ్యా గౌతమ్, అబ్బో నువ్వు మామూలుడు కాదు అని చెప్పి ఇవన్నీ చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. సూపర్ గౌతమ్ అని. రోహిణి అయితే ఒక సర్జరీ చేస్తున్నాడు కోస్తున్నావు అయ్యా, ఏందయ్యా నువ్వు మామూలుగా వేయట్లేదుగా, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కడి చేస్తే ఆట అంతా అయిపోయిన తర్వాత అక్కడ రోహిణి అవినాష్ వచ్చి ఏంది రోహిణి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడదాం అంటే అన్నది. అంటే అవునా సరే ఇంటికి వెళ్ళినాక ఆడుకుందాంలే, సీజన్ అయిపోద్ది కదా అప్పుడు ఆడుకుందాం ఇంటికాడ అంటాడు. అవినాష్ జోకులు చేస్తూ ఉంటాడు అన్నట్టు. అయినా ఏందిరా అసలు ఇంత పెద్ద కేక్ ఉన్నప్పుడు కోసినా ఓకే కానీ గౌతము, ఇంతంత పితిక అంత అంటే కొంచెమే, ఆ పితిక ఎంత ఉన్నప్పుడు కూడా నువ్వు అంతకంతా కట్ చేస్తున్నావు, ఏంది అసలు అది భయం లేదా అది పడిపోద్దని. అంటే రిస్క్ చేయకపోతే ఎట్లా అని చెప్పి గౌతమ్ అంటాడు. రిస్క్ చేయకపోతే దొరికేది రస్కే అని డైలాగ్ వేస్తాడు. అవినాష్ ఉండి నువ్వు రిస్క్ చేసినావు ఇది ఇసుకలో పడ్డది, నువ్వు రిస్క్ చేసినావు ఇది ఇసుకలో పడ్డది అని చెప్పి అవినాష్ పని చేస్తాడు. నాకు అప్పుడు తమిళ మీదకి ఒక టైటిల్ వచ్చిందబ్బా, ఇసక కసి పుట్టినట్టు లేచి ఆడింది సిద్ధ అని పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ రంగుపడుద్ది టాస్క్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ 3 రౌండ్లు ప్రేరణ సంచాలకబ్బా. ఫస్ట్ రౌండ్లో నిఖిల్ తోసిండు, నెట్టిండు, గుంజిండు, ఇసిరిండు, పడేసిండు, కింద వేసిండు, మీదేసిండు, అన్ని రకాలుగా టీషర్ట్ తీసే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండు తెలుసా, విష్ణుప్రియ వాళ్ళందరూ అంటారు టీషర్ట్ తీసి ప్లేట్లో ముంచితే అయిపోద్ది అన్న సెన్స్ తోటి టీషర్ట్ గుంజుతుండు అని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళు ముందే అనుకున్నారు అన్నట్టు. సో ఆ క్లిప్ మనకు చూపించలేదు కానీ ఇక్కడ మనోడు ఆడుతుంటే టీషర్ట్ గుంజడానికి ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ రౌండ్లో ఒక టీషర్ట్ తీసి ప్లేట్లో రంగు నీళ్ళలో ముంచేద్దామని ప్రయత్నం చేస్తాడు. అది తప్పు కాదు. ఓకే, నోట్ దిస్ పాయింట్ ఎవరైనా టీషర్ట్ తీయడానికి లేదని సంచాలకి చెప్పింది. అయితే ఫస్ట్ రౌండ్లో నిఖిల్ అండ్ ఇదంతా జరిగిందబ్బా. అయితే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బ్లూ కలర్ అంటింది ఎవరికి, గౌతమ్ కృష్ణకి బ్లూ కలర్ అంటింది. గౌతమ్ కృష్ణ పోయి రెడ్ కలర్ తీసుకొని ఇట్లా అన్నాడు, అంటే బ్లూ కలర్లో రెడ్ కలర్ నూకేసిన అన్నట్టు. అట్లా చేయడం వల్ల ఏదైనా ప్లస్ ఉందా అంటే లేదు, మైనస్ ఉందా అంటే అది కూడా లేదు, కానీ అది తప్పు. అది ఒక డంబెస్ట్ స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఇట్లాంటి డంబెస్ట్ దిక్కుమాలిన స్ట్రాటజీలు గౌతమ్ కృష్ణ చాలాసార్లు ఆలోచిస్తుంటాడు. ఈవెన్ పోయిన సీజన్లో సీసా టైప్లో ఉండి ఇడిదిక్కు ఇసుక పోస్తే ఇది కిందికి వస్తే దానిలో ఉన్న జెండా పైకి ఎగరాలి, అది టాస్క్. చాలా సీజన్లలో పెట్టారు. సేమ్ అదే టాస్క్ పెట్టినప్పుడు అందరూ కూడా అక్కడ నుంచి కుప్పలోంచి ఇసుక తెచ్చుకొచ్చి ఇంట్లో పోస్తుంటే గౌతమ్ కృష్ణ ఇటు ఇసుకుంది కదా, ఇట్లని ఇటు ఉంటే ఇది కిందికి ఉంది ఇసుక, ఇంట్లో తీసి ఇందులో పోస్తే ఇది ఆటోమేటిక్గా పైకి లేస్తుంది కదా అని చెప్పి ఆలోచించాడు. వెరీ నైస్, చాలా క్రియేటివ్ ఆలోచన, బాగుంది ఆలోచన, సూపర్ ఉంది, కానీ అది తప్పుడు. మంచిగా అది కరెక్ట్ ఆలోచన కాదు, తప్పు ఆలోచన. అట్లనే ఈరోజు వచ్చిన ఆలోచన కూడా కరెక్ట్ ఆలోచన కాదు, రాంగ్ ఆలోచన. బెస్ట్ స్ట్రాటజీ. సో అట్లాంటి స్ట్రాటజీలు గౌతమ్ కృష్ణకి అట్లా తడతా ఉంటాయి అన్నట్టు. దానికి ఇంకొక ఏదైనా స్ట్రాటజీ వాడచ్చా అని ఆలోచిస్తాడు. అందులోకి వెళ్ళి ఇట్లాంటి ఆనిముత్యాలు పడతా ఉంటాయి, రాలి పడతా ఉంటాయి. సో రంగు పడుద్ది టాస్క్ ఫస్ట్ రౌండ్ అయిపోయిందబ్బా. అయిపోగానే నిర్మొహమాటంగా ప్రేరణ నిఖిల్ విన్నర్ అన్నది.
అక్కడ టీ షర్ట్ సరిగ్గా చూడలేదు, పరిశీలించలేదు, ఏం చేయలేదు, నిఖిల్ విన్నర్ అన్నది. ఎందుకు తెలుసా? నువ్వు నీ కలర్ని తీసుకొని నువ్వే రాసుకున్నావు కాబట్టి నిన్ను డిస్క్వాలిఫై చేస్తున్నా, ఈ రౌండ్కి నువ్వు అవుట్ అనంటే, అది కాదు నువ్వు అట్టెట్ట కన్సిడర్ చేస్తావు, అది కాదు కదా, వైట్ ఎంత ఉంది, కలర్ ఎంత ఉంది, ఇవన్నీ కదా నువ్వు చూడాల్సిందంటే, సరే వైట్ ఎంత ఉందో చూద్దామని చెప్పి చేతులు పైకి. యాక్చువల్గా టాస్క్ రూల్ ఏంది? రెడ్ కలరు ఈ టీషర్ట్ మీద, గౌతమ్ టీషర్ట్ మీద రెడ్ కలర్ ఎంత ఉంది, అదే నిఖిల్ టీషర్ట్ మీద బ్లూ కలర్ ఎంత ఉంది అని చూడాలి. కానీ బ్లూ కలర్ రెడ్ కలర్ కలిసినప్పుడు బ్లాక్ కలర్ అవుతుంది. అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం కదా. మనకి ఇది చిన్నప్పుడు ఈ సర్కిల్ తోటి మనం చెప్పేటోళ్ళం కదా, బ్లూ కలర్ రెడ్ కలర్ మధ్యలో కలిసిన కలర్, ఆ టైప్లో అవన్నీ ఫైండ్ అవుట్ చేయలేరు కాబట్టి, రెడ్ ఎక్కువ ఏది ఉంది అంటే చెప్పలేం కాబట్టి, వైట్ ఎక్కువ ఏది ఉంది అనేది చూడడం అనేది ఆనవాయితీగా మనకు పోయిన సీజన్ నుంచి నడుస్తుంది. సో వైట్ ఎక్కువ ఉంది ఏది అని అంటే గౌతమ్ దానిలో వైట్ ఎక్కువ ఉంది, ఇటు పక్కన ఇదంతా కూడా వైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ గౌతమ్ విన్నర్. కానీ ఈ మేడం ఏమంటుంది ప్రేరణ, లేదు నాకు నువ్వు చేసింది తప్పు అనిపిస్తుంది, నీ వైట్ ఎక్కువ ఉంది అది కాదు, నేను అనేది అంటే నువ్వు రూల్ పాటించలేదు, నువ్వు కరెక్ట్గా చేసింది కాబట్టి నీది నువ్వు పూసుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను దీని మీదకి వెళ్ళి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను నిఖిల్ విన్నర్ ఇస్తాను అన్నది. కాదు అని చెప్పి అందరూ ఆర్గ్యూ చేస్తే, అడుగు ఎవరన్నా అడుగు అది ఇది అంటే అందరూ మాట్లాడుతున్నారు, చాలాసేపు డిస్కషన్స్ అయినాయి. ఆ కొద్దిసేపు తర్జనా భర్జనాలు జరిగిన తర్వాత అప్పుడు టై అని చెప్పింది. టై అని చెప్పింది కదా, నెక్స్ట్ రౌండ్లో చూద్దాం అప్పుడు ఏమైతే చూద్దాం అన్నట్టుగా మాట్లాడితే బిగ్ బాస్ మామ సీరియస్ అయ్యి, టై ఏంది, టై షూ లేసు ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు ఏ వారంలో ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఇది ముచ్చట్లు మాట్లాడేది అని చెప్పి బిగ్ బాస్ మామ సీరియస్ అవుతాడు. విన్నర్ ఎవరో చెప్పంటాడు. చెప్పానంగా సరే అని చెప్పి గౌతమ్ ది విన్నర్ ఎవరంటే అన్నీ చూసిన తర్వాత గమనించిన తర్వాత గౌతమ్ బిగ్ బాస్ అన్నట్టు. అంత కష్టం ఎందుకు, గౌతమ్ పేరు చెప్పాలంటే నాకు అర్థం కాలేదు. నిఖిల్ పేరు చెప్పాలంటే టక్కున వస్తుంది, గౌతమ్ పేరు చెప్పాలంటే చాలా టఫెస్ట్ పేరు కదా, 4 ఒత్తులు 4 దీర్ఘాలు ఉంటాయి పాపం పేర్ల పలకడానికి. గౌతమ్ బిగ్ బాస్ అంటది. ఓకే రైట్, అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో విన్నర్. సెకండ్ రౌండ్లో చాలా రూడ్గా మళ్ళీ ఆడతాడు, కాలు బట్టి ఇగ్గుకుపోతాడు, ఇటు గుంజుతాడు అటు గుంజుతాడు, మీదికి వెళ్ళి నువ్వే చేసినావు అని అంటాడు. ఇటు కలర్ పట్టుకోపోతుంది, అటు పడిపోతుంది, ఇటు వచ్చి ఈ కలర్ని పడేస్తాడు, ఈ 2 కలర్లు పడిపోతాయి. అయినా కానీ ఓ రింగు దాటిపోతున్నావు అంటాడు. రింగు దాటి నూకేసింది ఎవరు, రింగు దాచి తోసేస్తుంది ఎవరు, నిఖిలే కదా. సో అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది. చాలా ఫైట్ జరిగిన తర్వాత కొట్టావు నువ్వు కావాలని ముఖం మీద కొట్టావు అంటాడు. ముఖం మీద కొట్టావు అంటే లేదు ఇటు రంగు పూసేటప్పుడు తాకింది కదా, తాకినా బట్టి సారీ కూడా చెప్పినా కదా అంటాడు. అయిపోయిందా? అక్కడికి కాకుండా ఏమో ఎవడు తెలుసు నువ్వు ఇట్లాంటివి చేస్తుంటావు, కొట్టినా కొడతావు అంటే నేను కావాలని కొట్టినంటే కొట్టినా కొడతావు అంటాడు. అరే ఏం మాట్లాడుతున్నావు, నేను కొట్టడానికి వచ్చిన బిగ్ బాస్ హౌస్కి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎందుకు కొడతా అని అంటే, ఏదో అన్నీ ప్రతిసారి ఇదే కదా చెప్పేది, ఏదోటి చెప్తావు అంతే, ప్రతిసారి ఏదోటి చెప్తావు అని ఇట్లా మాట్లాడతాడు. ఏందో అసలు ప్రతిసారి రూడ్గా బిహేవ్ చేసింది, ప్రతి టాస్క్లో రూడ్గా బిహేవ్ చేసింది నిఖిల్. 90% ఆఫ్ తను ఆడిన ఫిజికల్ టాస్క్లు అన్నిట్లలో రూడ్గా బిహేవ్ చేసింది. ఎవరికో ఒకరికి ఏదో ఒక రకంగా హామ్ జరిగింది, అవునా కాదా, ఒప్పుకోవాల్సిందే. ఇది ఒప్పుకోకపోతే ఏం చేయలేం. అయితే ప్రతి దగ్గర కూడా అంటే ఇప్పుడు ఇదివరకు తేజాది మెడకాయ పట్టుకుంది, అది కావాలని పట్టుకున్నట్టే కదా ఈ లెక్కన. అంటే నువ్వు కావాలని కొట్టినావు అనే మాట అంటే ఆయన కావాలని పట్టుకున్నట్టే కదా. అంటే అవినాష్ని ఒకసారి తన్నిండు, అప్పుడు కావాలని తన్నినట్టే కదా. తేజాని అవినాష్ని తన్నిండు, అది కావాలని తన్నినట్టే కదా. అంటే ప్రతిసారి ఇంటెన్షనల్గా చేస్తారన్నట్టు వీళ్ళు, అంతే కదా. ఇప్పుడు అవతలోడు మిస్టేక్లు ఆటలో ఆడేటప్పుడు తగిలితే అది కావాలని కొట్టిన ఎవడికి తెలుసు అని అంటే ఈయనకు ఆ ప్లానింగ్ ఉన్నట్టే కదా. ప్రతిసారి కూడా కావాలని చెప్తున్నట్టే కదా. కావాలని చేసినా అని కూడా చాలాసార్లు ఒప్పుకున్నాడు. అబ్బా గేమ్లో గెలవడానికి అంటారు ఏమన్నా అంటే, ఆరగెంట్ కెత్త అదంతా టాస్క్లు అదంతా ఒక రకంగా ఆడతారు వీళ్ళు. సరే అయితే ఇక్కడ చాలాసేపు డిస్కషన్ జరిగిందబ్బా. నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా? నేను అంటే ఆడితే గట్టిగా ఆడు, కరెక్ట్గా ఆడు అని అంటే నేను కరెక్ట్గానే ఆడుతున్నా అంటే చూస్తున్నాను కరెక్ట్గా ఏడాడుతున్నావు అంటే నిన్ను కూడా చూస్తున్నా, నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఏం కరెక్ట్గా ఆడుతున్నా, నేను ఆడే బదులు నాకు కూడా తెలుసు ఫస్ట్ నుంచి చూస్తున్నా అంటాడు. ఏం చూస్తున్నావు అని అంటే అసలు ఎట్లా అంటావు నువ్వు, నేను కావాలని కొట్టినా ఎట్లా అంటావు నువ్వు అంటే కావాలని కొట్టినా కావచ్చు, ఎవరికి తెలుసు నువ్వు కావాలని కొట్టినా కొడతావు అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే కూసో అంటాడు. ఏదో గౌతమ్ కృష్ణ ఉండి కూసో అంటాడు. అనగా నిఖిల్ నువ్వు కూసో బే అంటాడు, నువ్వు పోయి కూసో బే అంటాడు. అనగానే గౌతమ్ కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిఖిల్ ఏం మాట్లాడుతున్నావు, కూసో బే ఏంటి, మొన్న ఏదో అంటే నువ్వు టక్కన సీరియస్ అయినావు కదా, టక్కన మీదికి వచ్చినావు కదా, మొన్న ఏదో అంటే మూసుకొని కూర్చో అంటే పెద్ద తప్పులాగా మాట్లాడినావు కదా, ఇప్పుడు ఏంది కూసో బే అంటున్నావు అని చెప్పి గౌతమ్ కృష్ణ అంటే ఇంకా ఫస్ట్ రౌండ్లో కింద పడేసింది నువ్వా కాదా అని అంటాడు. ఆడే విధానం నీకు తెలుసా అంటే ఆడే విధానం నీకు తెలుసా మచ్చా అని చెప్పి
మనోడు ఎక్కడ కూడా రెస్పెక్ట్ కోల్పోకుండా పద్ధతిగానే నువ్వు తప్పుగా ఆడినావు, నేనేం ఆడలేదు అన్నట్టుగా గౌతమ్ కృష్ణ వర్షన్ తను చెప్తాడు. నేనేమన్నా కావాలని కొడతాను, నా గేమ్లో కావాలని కొడతాను, నాకంటే 4 ఇంచెస్ 5 ఇంచెస్ పెద్దగా ఉన్నావు, నేను అందుకుంటూ పోతూ ఉంటే నీకు రంగు బుద్ధమని పోతుంటే నువ్వు వెనక్కు ముందుకు వచ్చిన అప్పుడు తాకంగానే ఎంబటే సారీ చెప్పిన, అది నీకు తెలుసు కదా అంటే కొట్టతావు సారీ చెప్తావు, నువ్వు కావాలని కొట్టినావు కావచ్చు, ఎవడు తెలుసు కొట్టినా కొడతావు నువ్వు అని వాళ్ళు అంటాడు. అనగానే అరే ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎందుకు కావాలని కొడతా అంటే నిఖిల్ ఉండి వాళ్ళని ఒకటి అడుగుతా ఎవరు లైన్ నుంచి తోసుకొని బయటకు వచ్చింది అంటాడు. ఈయననే కదా బయటకు తోసేసింది, బయటకు తోసుకొచ్చింది. ఎవరు ఫిజికల్ అయ్యారు చెప్పండి అంటే తెలుసు, అందరికీ తెలుసు. కాలు పట్టి గుంజుకొచ్చింది ఎవరు తెలుసు, రూడ్గా బిహేవ్ చేసింది ఎవరు తెలుసు, కింద పడుకోబెట్టి 2 చేతులు ఇట్లా ఒత్తి రంగు ముఖానికి రుద్దింది ఎవరు కూడా తెలుసు. ఇవన్నీ చేసినాక కూడా మీదికి వెళ్ళి నాది తప్పు కాదు, అతనిది తప్పు, చూసిరు కదా మీరంతా అంటాడు. అంటే నాకు తెలిసి తేజ ఒకసారి బెల్ట్ టాస్క్లో గౌతమ్ కృష్ణ మెడకి బెల్ట్ వేసి సిగ్గిని చూసిరా, ఆ టైప్లో సెన్స్ కోల్పోవడం అంటూ చూడరు. వీళ్ళు టాస్క్ వస్తే సెన్స్ కోల్పోతారు, సెన్స్ కోల్పోయి ఎట్లనే చేసి గెలవడం అనే కాన్సెప్ట్లో పోతారు. నిఖిలైనా అప్పుడు వెళ్ళిపోయిన పృథ్వీ అయినా. సో దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ లీడ్స్ టు దిస్ అని ఫీలింగ్ వచ్చింది. ఇక ప్రేరణనేమో ఊకోరు అని అంటే అట్లా ఎట్లా అంటారు, కావాలని కొడతాడు అని అంటాడు, అది ఎట్లా ఒప్పుకుంటారు, నా పర్సనాలిటీ మీదకి వస్తుంది, నేను ఎందుకు కావాలని కొడతా, అది గేమ్లో అనుకోకుండా జరిగింది, ఎంబటే సారీ కూడా చెప్పిన నేను అని చెప్పి ఇవన్నీ అంటారు. ప్రేరణ కూడా ఒక మాట అంటుంది, అబ్బా కావాలనే చేసినట్టుగా అనిపించింది అని ఒక మాట అంటుంది. సరే ప్రేరణ ఉండి ఫస్ట్ ఇద్దరు బాయ్స్ ఆడుతున్నారు, ఇద్దరి మధ్యలో జరుగుతుంది, ఇద్దరిది తప్పులేదు, ఇద్దరు ఆడుతున్నారు, అక్కడ ఏం తప్పులేదు, ఆడుకోండి అన్నట్టు చెప్తారు. ఇద్దరు ఫిజికల్ అవుతున్నారు, ఇద్దరు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు, ఆడుకొని మీ ఇద్దరు ఎవ్వరం కూడా ఆపుతలేము అన్నట్టు చెప్తారు. అదే ప్రేరణ ఈక్వల్గా ఆడండి జాగ్రత్త అని చెప్తున్నా అంతే నేను అని ఒక మాట చెప్తే అట్నే సైడ్కి మెల్లగా నాకు కావాలని చేసినట్టు అనిపించిందని ఒక మాట అంటాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ రోహిణితోటి చెప్తాడు, అసలు ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటాడు. ఇది చెప్పడం మర్చిపోయినా, ఏంది మచ్చా ఏం మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గౌతమ్ కృష్ణ అంటే ఏం చేస్తావు అంటే ఏం చేస్తావు అంటున్నావు ఏంది అని అంటే ఏం చేస్తుంటూ చేసుకోపో అని చెప్పి అంటాడు. ఎవరు ఈ ఆసామి నిఖిల్, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి ఏం చేస్తావు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. అబ్బా యాక్చువల్గా నిఖిల్ ట్రిగ్గర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. గౌతమ్ కృష్ణ ట్రిగ్గర్ చేస్తే నెగిటివ్ అవుతాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ట్రిగ్గర్ మళ్ళీ గెలిగినట్టుగా అనిపించింది. నువ్వేం చేస్తావు ఇట్లాంటి మాట మాట్లాడండి రౌడీ కైండ్ ఆఫ్ బిహేవియర్ తోటి. ఒక ఆయన ఏంటంటే ఇంకో ఆయన ఉన్నాడంతే. సరే ఇక్కడ ఆ లాస్ట్కి వస్తే ఇదంతా అయిపోయిన తర్వాత గౌతమ్ కృష్ణ రోహిణితోటి అసలు అట్లా మాట్లాడుతున్నాడు ఏంది, బే అన్నాడు, బే అంటే అట్లా అట్టెట్ట అంటావు అని అంటే ఏం చేస్తావు అని చెప్పి అంటున్నాడు. అక్కడ నేను ఏం చేయాలి, ఇట్లాంటి మాట్లాడుతున్నప్పుడు ఇది డిస్రెస్పెక్ట్ కాదా, ఇది అనిపించలేదని చెప్పి అక్కడ రోహిణితో అంటే అవునా ఆ తర్వాత అట్లా అన్నాడా, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అన్నాడా, అది నేను వినలేదు, బే అన్నడం మాత్రం విన్నా, తప్పైతే అనిపించింది అని అంటది రోహిణి. అనిపించగానే అక్కడ విష్ణుప్రియ వాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చున్నట్టు విష్ణుప్రియ దగ్గరికి పోయి అంటాడు, మొన్న హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్లో నేను మూసుకొని కూర్చోపో అంటే అందరూ కూడా డిస్రెస్పెక్ట్ అన్నారు, మరి ఈరోజు డిస్రెస్పెక్ట్ కాదా అని అనగానే అందరబ్బా విష్ణుప్రియ నబీలు ప్రేరణ మేము అసలు ఇన్వాల్వ్ కాలేదు, మూసుకొని కూర్చోపో అనేదానికి ఏమనలేదు, ఏది కూడా అనలేదు, తప్పు అనలేదు రైట్ అనలేదు, ఓన్లీ అమ్మాయిని వాడుకోవడం అనే పాయింట్ తీసినావు కదా అక్కడే తప్పనంటే నేను డబుల్ మీనింగ్లో అనలేదు సింగిల్ మీనింగ్లో అన్నా, మీరు అంతా డబుల్ మీనింగ్ అర్థం చేసుకున్నారని గౌతమ్ కృష్ణ అంటాడు. డబుల్ మీనింగ్ అయినా సింగిల్ మీనింగ్ అయినా తప్పే అని చెప్పి ప్రేరణ చెప్తుంది. అండ్ నబీల్ వచ్చి నువ్వు వాడుకోవడం అనే పదం అనేది తప్పు, అదే చెప్పినాం మేము అప్పుడు, మూసుకొని కూర్చోకే అనికి ఏమనలేదు అంటే యాక్చువల్లీ రోహిణి అండ్ అవినాష్ మూసుకొని కూర్చోపో కూడా డిస్రెస్పెక్టే అని అప్పుడు చెప్తారు. దాంతోపాటు అక్కడ ప్రేరణ నిఖిల్ ఫోటో కాలేంత వరకు కూడా అక్కడ సప్పుడు చేయదు, సడి చేయదు, సైలెంట్ కూర్చుంటుంది. నిఖిల్ ఫోటో ఎప్పుడైతే కాలిపోతుందో అప్పుడు వచ్చి గౌతమ్ కృష్ణ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయడం మొదలు పెడుతుంది, నా ఫోటో సరే నిఖిల్ ఫోటో కాలేంత వరకు కూడా మాట్లాడదు, అప్పుడు ఆ తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మొన్న నామినేషన్ లాంటివి ఒకటి జరిగినాయి కదా అప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ దానికి. సో ఆ టైప్లో ప్రేరణ ఇక్కడ నేనేం మాట్లాడలేదు, నేను అనలేదు, మూసుకొని కూర్చొని కూడా అనలేదు, ఓన్లీ అమ్మాయిని వాడుకోవడం అనే పాయింట్ వచ్చినప్పుడు మాత్రం అన్నా అంటే అది కాదు. ఇప్పుడు నేను చేస్తే డిస్రెస్పెక్ట్, ఇప్పుడు చూడరు అంతా ఇటు తిప్పేయగానే అది కాదు నేను అనేది, నేను చేస్తే డిస్రెస్పెక్ట్, ఆయన చేస్తే డిస్రెస్పెక్ట్ కాదా, నన్ను ఏలెత్తి చూపించిన వాళ్ళంతా ఇప్పుడు ఏమైంది, ఎవరు కూడా నోరు తెరిస్తలేరేంది, అందరూ సైలెంట్గా ఉన్నారు ఎందుకు, ఇప్పుడు అప్పుడు చేయెత్తి చూపించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు చేయెత్తి చూపిస్తలేరు, నోరెత్తి చెప్తలేరు చెప్పండి అని అంటే నిఖిల్ బే అనేది నీకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తే సారీ అంటాడు అంతే. ఆ తర్వాత
గౌతమ్ కృష్ణ వచ్చి వాడుకోవడం అనేది తప్పు, సారీ మా నబీల్ వచ్చి వాడుకోవడం అనేది మాత్రం తప్పనిపించింది, అందుకే చెప్పిన నేను. అంత మించిన కాదు, అది కాదు నేను చెప్పేది అని అంటే, ఇంకోసారి సారీ చెప్తే సరిపోద్దా అంతేరా అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు, ఇవన్నీ మాట్లాడతారు అబ్బా. విష్ణుప్రియ గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంది, ఇక రేజ్ చేసి ఆ రోజు నేను మాట్లాడలేదు నువ్వు మాట్లాడ అది ఇది అని చెప్పి విష్ణుప్రియ ఫస్ట్ టైం వాయిస్ గట్టిగా మాట్లాడింది అనిపించింది. సరే అమ్మాయిని ఓకే. ఆ తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి సారీ చెప్తాడు నిఖిల్, మళ్ళీ సారీ చెప్పని చెప్పి నబీల్ అంటాడు. ఆ టైంలో మళ్ళీ చెప్తాడు సారీ. మళ్ళీ ఏమంటాడంటే నీకు తప్పు అనిపించింది కదా, నేను అనిపించింది, నేను అన్నది నీకు తప్పు అనిపించింది, సారీ ఓకే అంటాడు. అది ఆ తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్లో వీళ్ళు ఎక్కువ పూసుకోరు, కొద్దిగానే అటాక్ చేసుకుంటారు. ఆ తర్వాత స్ప్రింకిల్స్ చల్లుకోవడమే, మంచి మంచి అన్నట్టుగా చల్లుకుంటారు. ఆ తర్వాత ఈ రౌండ్లో నిఖిల్ విన్నరు. ఒకసారి చూడు అని చెప్పి గౌతమ్ అడుగుతాడు, అవసరం లేదు ఆబ్వియస్ విన్నర్ నిఖిల్ అని చెప్పి అంటది. గౌతమ్ కృష్ణకి తక్కువ కలర్ ఉన్నప్పుడు మాత్రం ఆబ్వియస్ విన్నర్ అనే మాట రాలేదు. సరే పోన్లే అవన్నీ పక్కన పెడితే గౌతమ్ అది నిఖిల్ విన్నర్ అని చెప్పి ప్రేరణ అనౌన్స్ చేస్తుంది చాలా హ్యాపీగా. అక్కడ ప్రేరణకి, విష్ణుప్రియకి అండ్ ఇంకెవరు, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్, వీళ్ళ ముగ్గురికి ఏమో నిఖిల్ గెలవాలని ఉంది. అవినాష్కి, రోహిణికి గౌతమ్ గెలవాలని ఉంది, అంతే. ఇదో గ్రూపు అదో గ్రూపు, రాయల్స్, ఓజీసు అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా బయటకి చెప్పినా చెప్పకపోయినా లోపల కంటిన్యూ అవుతూనే ఉంది. సరే ఆ తర్వాత ఇక్కడ ఓట్ అప్పీల్కి నిఖిల్కి అవకాశం వస్తుంది. ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ ఇన్ని వారాలు నన్ను ఇక్కడ ఉంచినందుకు, అండ్ ఇన్ని వారాలు నన్ను ఉంచిన అంటే నన్ను ఉంచడానికి కష్టపడ్డ వాళ్ళని, నన్ను స్వీకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకవేళ నేను తప్పులు చేస్తే క్షమించండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇక ముందు కూడా నేను ఇట్లనే ఉంటా, నా అలాగనే ఉంటా. ప్రేమతో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అట్నే పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ ఎట్లయితే క్షమించి వదిలేస్తారో ఆ టైప్లో నన్ను క్షమించి వదిలేయాలి. మీ ఇంటి బిడ్డగా భావించండి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నాకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ ఇంటి బిడ్డ అని చెప్పి ఆదరించండి. ఓటేయండి. ఓట్ అనేది చాలా ముఖ్యం అని ఇవన్నీ రిక్వెస్ట్లు పెట్టుకున్నాడు. సో అది నిఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఈ రిక్వెస్ట్ నువ్వు పెట్టాలన్నా అన్న, మేము లేమా అన్న నీకు ఓటేయడానికి అని చెప్పి అనుకుని ఉండొచ్చు కదా. నెక్స్ట్ ఓంకార్ అనే వచ్చిండు. ఓంకార్ అనే వచ్చాడు, చాలా చేశాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే బిగ్ బాస్ మామ ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చుని పెట్టి టీవీలో కొన్ని బొమ్మలు చూపించుకుంటూ ఇది కావాలన్నా ఊరిచ్చింది అన్నట్టు. లైక్ ఆశ పెట్టిండు అన్నట్టు. మేకని చూపించి మటన్ కావాలంటే మీ ప్రైజ్ మనీ నుంచి ఇంత కట్ అవుతుంది, చికెన్ కావాలంటే ఇంత ప్రైజ్ మనీ కట్ అవుతుంది, వీటి రేట్లు అని చెప్పి రేట్లు చూపించాను అంటే చికెన్కి ఇంత, కోడి బొమ్మ వేసిండు, మేక బొమ్మ వేసిండు, ఇంకా స్వీట్ల బొమ్మలు వేసిండు, వేసుకుంటూ ఇది కావాలంటే ఇంత అని చెప్పి ఆశ పెట్టిండు. అయితే వీళ్ళంతా మాకేమొద్దు, మాకు జనరల్గా పంపించారు, ఈ మాత్రం పంపించండి చాలు బిగ్ బాస్, మాకు ఇవన్నీ ఏమొద్దు, ప్రైజ్ మనీలో కట్టింగ్ ఏమొద్దు అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత మీ విషెస్ రాయండి అని చెప్తే వీళ్ళందరూ విషెస్ కూడా రాసిరు అన్నట్టు. సో ఈ విషెస్ అన్నీ కూడా తీర్చడానికి, విషెస్ని తీర్చే లవ్ గురువు లాంటి విష్ గురు వచ్చాడనమాట. ఆయనే ఓంకార్ అన్నయ్య వచ్చాడు. ఓంకార్ అన్నయ్య మాత్రం నిజంగా నాకు కూడా అనిపించింది, సేమ్ ప్రేరణ కూడా ఒక డైలాగ్ అన్నది యాక్చువల్లీ మనకి ఎపిసోడ్లో వేయలేదు కానీ లైవ్లో వేసారు. అదేంటంటే ఓంకార్ గారు వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయే మూమెంట్ దాకా కూడా కళ్ళల్లో ఒక తడి, ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్, ఒక అఫెక్షన్, ఒక ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో వాళ్ళతో మాట్లాడేసరికి ప్రేరణ తట్టుకోలేక లాస్ట్లో, సార్ వీళ్ళందరికీ మీతో ఆ జర్నీ ఉండొచ్చు, గడిపిన టైం ఉండొచ్చు, కానీ సార్ నేను మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను, ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాను, మీరు వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు కూడా సార్ మీరు ఏది మాట్లాడినా ఒక లోపల నుంచి డెప్త్గా వస్తుంది, ఎంతో బాగా అనిపిస్తుంది, ఎంతో మాకు మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, మీరు మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ చెప్తాను. నాకు కూడా అట్లా అనిపించింది. ఆయన మంచిగా ట్రూగా మాట్లాడినట్టుగా అనిపించింది కదా, మనస్ఫూర్తిగా వాళ్ళతో డిస్కస్ చేసినట్టుగా అనిపించింది. ప్రతి పదం పెట్టడం కూడా చాలా జాగ్రత్తగా పెట్టినట్టుగా అనిపించింది. ఆయన పోయేటప్పుడు కూడా అందరి విషెస్ తీర్చి పోయింది. మనకి ఎపిసోడ్లో చూపించినట్టుగా ఒక్కరి విషయం కాకుండా అందరి విషెస్, మీకేది కావాలంటే అందరు నాలుగు చెప్తే ఒక్కొక్కటి చెప్పండి అని చెప్పి అందరిని అడిగి అందరితో మాట్లాడి అవన్నీ కూడా బిగ్ బాస్ వీళ్ళకి పంపించండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత బజర్ మోగింది, స్టోర్ రూమ్ బెల్ మోగింది, వాళ్ళంతా వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. సో ఇది జరిగింది. విషెస్ పూర్తి చేసిన అనమాట బిగ్ బాస్ మామ. సో ఇక్కడ ఓంకరాన్ని ఏం చేశాడంటే రాగానే రచ్చాడు కోకే రంగ ఖాళీ ఆడించా ఆట, ఆ పాటతో వచ్చిండు.
ఆ తర్వాత మీకు టీవీలో ఒకటి చూపిస్తాను గెస్ చేయాలి అని చెప్పి తీసుకుపోయి ఏంటి లివింగ్ ఏరియాలో కూర్చుండబెట్టి టీవీలో నాగార్జున గారు ఏంది ఓకే ఇక నుంచి నెక్స్ట్ నుంచి వచ్చేది ఈ స్మార్ట్ జోడి 3 నెలల తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పిన ప్రోమోది ఉంది కదా ఆ బిట్ వేసి ఇది ఎవరితో చెప్పండి చూద్దాం అని అంటే వెనకాల ఈ స్మార్ట్ జోడి సీజన్ 3 అని అంత పెద్దగా కనబడుతుంది అది చూసి ఈ స్మార్ట్ జోడి అన్నారు. ఓకే అన్నయ్య వచ్చాడంటే అడుగున వెన్నెలు తెస్తే అడిగాడు ఈ స్మార్ట్ జోడీ తెస్తాడు లేదంటే ఏం తెస్తాడు ఇంకేం తెస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ జోడీ యా ఓటపిల్ ఓంకార్ అనే వచ్చి అయిపోయింది ఓటపిల్ అయిపోయింది ఓంకార్ అనే వచ్చి ఆ తర్వాత స్మార్ట్ జోడీ గురించి చూపించిండు. ఓకే ఆ తర్వాత టాప్ 7ని గెలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ సీజన్ 8 ఎంత టఫెస్ట్ సీజన్ అంటే అన్ప్రిడిక్టబుల్గా ఉంది. అసలు ఎవరు విన్నర్ అవుతారో తెలియదు. ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు మీరంతా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ అని చెప్పి అబద్ధం చెప్పారు. ఆ తర్వాత ఓంకరని రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు వీళ్ళకి ఇవ్వడానికి. ఇచ్చి గౌతమ్ కృష్ణ ఒక పాట పాడు మీ లవర్కి డెడికేట్ చేయంటే ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే అనే పాట వాడిండు. సరిగ్గా వాళ్ళే అయిపోయింది ఇంప్రెస్ అయినా అని చెప్పి రోజు ఫ్లవర్ ఇచ్చిండు. యాక్చువల్లీ ఓంకరని మొత్తంగా అవినాష్ని సైడ్ చేసాడు అనిపించింది కదా ఎపిసోడ్లో మొత్తంగా అవినాష్ని ఈ ఏది రెడ్ ఫ్లవర్ దానిలో మనకు చూపించలేదు కానీ అవినాష్ చేతిలో ఫ్లవర్ ఉంది. అట్నే అవినాష్ ఈ టాస్క్ ఆడేది దానికి జోడీ లేరు కదా, ఇంకో అమ్మాయి లేదు కాబట్టి జోడీ లేదు కాబట్టి అవినాష్ని పక్కన కూర్చొని పెట్టారు. పక్కన కూర్చుండి చెడ్డీ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఇట్ట చెప్పి చూస్తారు. గమ్మత్ అనిపించింది అబ్బా. నీకు అనిపిస్తుంది మీ దోస్త్ ఏం చేసినా నీకు మంచిగానే అనిపిస్తుంది కదా, అదే కదా మీ ఫీలింగ్. ఓకే కానీ తర్వాత రోహిణి కోతి నబిలు దొంగతనం చేయాలంటే ఏం దొంగతనం చేస్తావు అంటే ఇస్మార్ట్ జోడీకి పోయి మనసుని దొంగతనం చేస్తా అన్నాడు. వెరీ నైస్. ఆ తర్వాత విష్ణుప్రియ వెజిటేబుల్ అంటే బెండకాయ నా గుండకాయ కాబట్టి అన్నది. ఏదో ఊరికే ప్రాస బాగుంది అని చెప్పి ఇచ్చిండు అంతే. ఆయన ఏదో ఒకటి చేసి పువ్వులు ఇవ్వాలబ్బా. పువ్వులు సింబాలిక్ పడితే స్మార్ట్ జోడీ. గులాబ్ పూలు ప్రేరణ వచ్చేసి ఫ్యూచర్. నువ్వు ఫ్యూచర్కి వెళ్ళి మీ హస్బెండ్ నీది లైఫ్ చూస్తావా ఫ్యూచర్కి పోయి, లేదంటే పాస్ట్కి పోయి ఏదైనా కరెక్షన్ చేస్తావు అంటే ఏమన్నా ఆన్సర్ ఇచ్చిందా? ఎస్ నేను పాస్ట్కి పోయి కరెక్షన్ చేస్తాను, ఫ్యూచర్ అంతా కూడా నాకు శ్రీపాదువే ఉంటాడు కానీ పాస్ట్కి పోయి నేను కొన్ని కరెక్ట్ చేసేటివి. అదేంటంటే నేను బీటెక్ 4th ఇయర్లో శ్రీపాదుని లవ్ చేసిన, అది నేను ఫస్ట్ ఇయర్కి మారుస్తాను ఎందుకంటే ఇంకో 4 years అడిషనల్గా కలిసి ఉండొచ్చు కదా అని చెప్పింది. బాగానే ఉంది, వినడానికి చాలా ఇంప్రెసివ్గా ఉంది. కానీ ఫస్ట్ ఇయర్లో కనుక కలిపితే అప్పుడు నిబ్బి ప్రేమలు అయిపోయి 4th year వరకు బ్రేకప్లు అయ్యింది. 4th ఇయర్లో కలిసిరు కాబట్టి కొంత మెచ్యూరిటీ ఉంది. అప్పటి నుంచి లవ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా స్ట్రాంగ్గా బలంగా దృఢంగా అబ్బు చేసి గట్టిగా తయారైంది. లేదంటే మనకు ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రేమ ఫైనల్ ఇయర్ దాకా రాకొచ్చడే కష్టం. అప్పుడు అన్నీ అంత తింగర ఆలోచనలు ఉంటాయిలే, తెలివి తక్కువ ఉంటుంది. కానీ ఎవరు చెప్పినారు తెలుసా, అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. అదే కదా ప్రాబ్లము. ఆ టైంలో మేమైనా ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ అయినా ఆ టైంలో అన్నీ వాళ్ళకే తెలుసు అనుకుంటారు. 30+ వస్తే కానీ తెలియదు, అప్పుడు ఏం తెలియదు ఎడ్డెక్కిరోళ్ళం అని. అప్పుడు అంత ఏం లేదురా ముచ్చట వస్తుంది అనిపిస్తుంది. అరే పిల్లని చెస్టులు కాకపోతే అన్నీ నాకే తెలుసు అనుకున్నాను, ఎంత ఓరక్షన్. కానీ ఆ టైంలో ధైర్యం చేసేది ఉంటుంది చూడు, అది వేరే విషయం అబ్బా. ఏ మాటకి ఆ మాట. ఫైనల్ ఇయర్ అంటే బీటెక్ ఫైనల్ ఇయరో లేదంటే డిగ్రీ ఫినిష్ అయిపోయిన నెక్స్ట్ ఇయరో అప్పుడు కొంచెం పరిపక్వత అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఏజ్తో పాటు పెరుగుతూ పోతుంటుంది. నిజంగా చెప్తున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఆ టైంలో గివ్వులు చేసి అనుకో వస్తుంది నమ్మి చెప్తాను. ఎవరైనా ఇంటర్మీడియట్ పొలగానే చూసేది ఉంటే చెప్తాను, ఆ టైంలో ఏది ఉండదు, అంతా నిబ్బి కథలే. బీటెక్ అన్నా అయిపోవాలి మినిమం, లేదా డిగ్రీ అన్నా అయిపోవాలి. అప్పుడే కొంచెం అవగాహన వస్తుంది లైఫ్ సెటిల్మెంటు లైఫ్లో. అంటే ఇప్పుడు లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలంటే లవ్ ఒకటి ఉంటే సరిపోతుంది, పెళ్ళి చేసుకోవడానికి తులం బంగారం ఉంటే సరిపోతుంది తాలిబొట్టుకి. కానీ పెళ్ళి అంటే 1,00,000, సంసారం అంటే 1,00,000 ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులకు సంపాదించే స్తోమత స్థాయి ఏది చేసినా సంపాదించవచ్చు. కానీ
దానికో పద్ధతి, దానికో పాడు, దానికో అది ఉంటుంది. సో నేను చెప్పేది ఏమనగా బీటెక్లు, డిగ్రీలు అన్నీ అయిపోయిన తర్వాత లవ్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే మొదలు పెట్టుకోరు. అప్పటిదాకా పెట్టుకోకరి, వేస్ట్, దండగా. సరే, బీబీ స్మార్ట్ జోడీ విషెస్ మీ అందరికి తీరుస్తా అని చెప్పి ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిండి అయ్యా, ఓ పేపర్ పెట్టిరు. అది మనకు వేరే సీజన్లలో కూడా చూసినాం, మేము ఈవెంట్లలో కూడా ఆడిస్తూ ఉంటాం. పేపర్ వేసిండు, పేపర్ మీద డ్యాన్స్ చేయాలి, దాన్ని మడతపెట్టి మళ్ళీ డ్యాన్స్ చేయాలి, దాన్ని మడతపెట్టి మళ్ళీ డ్యాన్స్ చేయాలి. సో అట్లా లైన్గా డ్యాన్స్ చేస్తూ చిన్న ముక్క మీద డ్యాన్స్ ఎవరైతే బాగా చేస్తారో దే ఆర్ ద విన్నర్స్. లాస్ట్ ముక్క వరకు కూడా ఉన్నది ప్రేరణ, నబీల్ అండ్ నిఖిల్ విష్ణుప్రియ. నిఖిల్ విష్ణుప్రియ అయితే డ్యాన్సులు చేస్తలేరు, విష్ణుప్రియ అసలే చేస్తలే. విష్ణుప్రియ ఏందబ్బా అసలు డ్యాన్సర్ అంటే డ్యాన్స్ బాగా చేస్తే అనుకుంటే డ్యాన్స్ చేయదు. ఇట్లాంటి వాటిల్లో ఆమెనే కదా యాక్టివ్గా ఆడాలి, ఆడతలేదు. సరే పోన్లే, ఏదో ప్రాబ్లం. అయితే విష్ణుప్రియ ఆడతలేదు. మొత్తంగా నిఖిల్ అయితే మొత్తం మీద ఎక్కించుకొని మరి డ్యాన్సులు చేస్తాడు. ఆ తర్వాత ఒక రౌండ్లో నబీల్ వచ్చేసి విష్ణుప్రియని ఎత్తుకున్నాడు. నెక్స్ట్ రౌండ్లో నబీల్ వచ్చి ప్రేరణని ఎత్తుకున్నాడు. నెక్స్ట్ రౌండ్లో ప్రేరణ వచ్చి నబీల్ని ఎత్తుకుంది. సూపర్గా ఎక్స్ప్రెషన్స్తో డ్యాన్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది, చేసింది కూడా. వెరీ నైస్. ప్రేరణ గెలిచింది, ప్రేరణ నబీల్ గెలిచారు. అరే ఏంద్రా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అరే ఏంట్రా ఇది. తర్వాత ప్రేరణ నీ విష్ ఫుల్ఫిల్ చేస్తా, నీదా లేదంటే నబీల్దా, తందూరి సంథింగ్ ఏదో రోటీ సంథింగ్ ఏదో చెప్పిండు, అది కావాలన్నా లేదంటే వెడ్డింగ్ వీడియో కావాలంటే ప్రేరణ ఉండి వెడ్డింగ్ వీడియో అన్నది వెడ్డింగ్ వీడియో ప్లే చేసారు. చాలా బాగుంది, వెరీ నైస్. మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసినాం, ఇన్స్టాగ్రామ్లో చూసినాం. సో ఆ వెడ్డింగ్ వీడియో అక్కడ ప్లే అయిందబ్బా. ఇక ఇది అయిపోయిన తర్వాత శ్రీపాదు అండ్ యూ మీరిద్దరూ కూడా కలిసి మా స్మార్ట్ జోడీకి కపుల్గా రావాలని చెప్పి ఇన్వైట్ చేసిండు. థ్యాంక్ యూ అని చెప్పి ప్రేరణ చెప్పింది. ఆ తర్వాత నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావు కదా, నన్ను కాసేపు శ్రీపాద్ అనుకో అని చెప్పి పక్కన ఎవరు అంటే, శ్రీపాద్ ప్లేస్ని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు అని నువ్వు అన్నావు చూడు. ఆ మాట నాకు నచ్చింది, చాలా మంచిగా అనిపించింది అని చెప్తాడు. ఎవరు గెలిచినా నా గెలుపుగా భావిస్తా. ఓకే, అందరినీ యాక్చువల్ లైవ్లో చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పిండబ్బా, ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పిండు. లైక్ గౌతమ్ గురించి కానీ, నువ్వు చాలా బౌన్స్ బ్యాక్ అయ్యి భలే ఆడుతున్నావు, చాలా కష్టపడుతున్నావు, ఫైట్ చేస్తున్నావు, ఆ ఫైట్ కంటిన్యూ చేయన్నాడు. నిఖిల్ గురించి బయట ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన లైఫ్లో డిస్టర్బ్ అయిన తర్వాత చాలామంది పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు, కానీ నువ్వు దాన్ని ఎనర్జీగా మార్చుకొని ఇంతవరకు వచ్చినావు అంటే గ్రేట్ అని చెప్పి నిఖిల్ గురించి చెప్తాడు. విష్ణుప్రియ ఈమె ఇంతే, అల్లరి పిల్ల, ఈమె ఇలాగే ఉంటుంది. డంబెస్ట్ అనుకోండి, అల్లరి అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఈమె ఇట్లనే ఉంటుంది. కానీ నువ్వు సైడ్ ట్రాక్ అవుతున్నావేమో అని అనుకునే లోపు మళ్ళీ మే ట్రాక్ వచ్చి అద్భుతంగా ఆడుతూ ముందుకు వచ్చినావు చూడు, అది చాలా బాగుంది అని చెప్పాడు. ఊరికే ఇది అందమైన అబద్ధం. ఏందబ్బా సైడ్ ట్రాక్ అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ మెయిన్ ట్రాక్ వచ్చేసి బాగా ఆడుతుంది అంటే ఎప్పుడు లాస్ట్ వీకా, 14వ వారమా? రామచంద్ర ప్రభు, ఏందబ్బా ఇది. అంటే 14 వారాలు ఆడిన వాళ్ళంతా పిచ్చోళ్ళు, 14వ వారంలో ఆడితే గ్రేటా? సరే, ఓకే, రైట్, ఫైన్, గుడ్, థ్యాంక్ యూ. అయితే ఓంకర్ అన్నయ్య ఆ మాట చెప్పిండు. అట్లా ఇంకా నెక్స్ట్ ఎవరికి నబీల్, అసలు నెక్స్ట్ లెవెల్, అద్భుతంగా ఆడుతున్నావు పర్ఫార్మెన్స్ వైజ్గా. కానీ అసలు ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా వచ్చి అద్భుతంగా ఆడుతున్నావు. అండ్ వరంగల్కి షాన్ అన్నట్టుగా ఏదో 4 మాటలు, ఒక్కొక్కరి గురించి 4 మాటలు చెప్పిండు అబ్బా, చాలా బాగా చెప్పిండు, ఆర్ట్ఫుల్గా చెప్పిండు. అది అందరికీ నచ్చింది వాళ్ళకి. అవినాష్ గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతమైన ఎంటర్టైనర్ అని. అండ్ వెళ్ళేటప్పుడు ఇక అందరికీ చెప్పిండు అన్నట్టు, మీ అందరినీ కూడా ఏదో ఒక షోకి పిలుస్తా, ఏదో ఒక రోజు పిలుస్తా, ప్రతి ఒక్కరు రావాలి, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయాలి, షోలో పార్టిసిపేట్ చేయాలి. అండ్ మీ బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికైనా ఖచ్చితంగా రావాలి. శ్రీపాద అట్లనే ఎవరు ప్రేరణ వీళ్ళిద్దరూ ఉంటారు కదా, సో వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయడానికి రారి. అట్నే అభయ్ ఉంటాడు, అభయ్ వాళ్ళ మిస్సెస్ ఉంది, అభయ్ నవీన్ ఆయన మిస్సెస్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి కోసం అయినా రండి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రండి అని చెప్పి చెప్తాడు పోయేటప్పుడు కూడా. చెప్పి అండ్ వెరీ నైస్, అందరినీ పిలుస్తా, ప్రతి ఒక్కరిని పిలుస్తా, అందరూ రావాలి, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా రావాలి, పార్టిసిపేట్ చేయాలి మన షోలో అని చెప్పి అందరికీ చెప్పి, ఎవరు గెలిచినా నా గెలుపుగా భావిస్తా, అందరినీ పిలుస్తా, అందరు రండి అని చెప్పి, అందరి విషయస్ క్లియర్ అయినాయి కదా, హ్యాపీ కదా అని చెప్పి ఒక్కొక్కరి విషయస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అడిగి క్లియర్ అని చెప్పి, బిగ్ బాస్ ప్లీజ్ వాళ్ళకి కావాల్సినవి పంపించండి అని చెప్పి, సరే అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇది ఇవాళ జరిగిన కథ, ఈరోజు జరిగిన కథ. దీని తర్వాత ఏమైందంటే మంచిగా వండుకున్నారు.
ఇంకా రికార్డ్ ఓకే. మంచిగా అనుకున్నారు, అయిపోయింది కూడా. మనకి శనివారం అంటే రేపు సాయంత్రం మనకి ప్రోమో వస్తుంది కదా, ఆ ప్రోమో వచ్చేదాకా ఏం లేదు. కానీ ఈరోజు ఓంకార్ అన్నయ్య కానీ మొన్న శేఖర్ మాస్టర్ కానీ నిన్న బ్యాండోళ్ళు కానీ ఏమేం చెప్పారు, ఏం మాట్లాడారు, అట్లాంటి కొన్ని అప్డేట్స్, కొన్ని చిన్న చిన్న అంటే ఎవరికి ఏం సజెషన్స్ ఇచ్చారు అట్లాంటివన్నీ కలిపి రేపు వీడియో చేద్దాం. దాంతోపాటు వీలైతే రేపు లైవ్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై. అన్నిటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన వెబ్సైట్ని విజిట్ చేయరి. మీకు ఏదైనా ఫుడ్ ఐటెం కావాలంటే ఆర్డర్ చేయరి. చాలా టేస్టీ ఎమ్మీ ఫుడ్స్ మన దగ్గర ఉన్నాయి అండ్ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఇది మాత్రం నా ప్రామిస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఉండన్నా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్, గుడ్ నైట్.